అండ్ వెంకట్ నాయక్ గారు మీరే విన్నారు అండ్ బీజేపీ అండ్ బీఆర్ఎస్ వర్షన్లు. సో ఏంటి వచ్చినటువంటి పర్సంటేజ్ లెక్కలు చూస్తే పాలనకు సంబంధించి కొన్ని సందర్భాల్లో ఇది రెఫరెండంగా అనంటే ఇక్కడ ఉన్నటువంటి అధికార పక్షానికి డౌట్ ఉండదు, అడ్వాంటేజ్ ఉంటుంది ఖచ్చితంగా, మిగతా 2.5 సంవత్సరాలు మీవే కాబట్టి. సో అయినప్పటికీ రిజల్ట్ అనేది ఒక విధంగా చెప్పాలంటే వైఫల్యంగానే అటు ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. ముందు దీనికి చెప్పి ఆ తర్వాత మీరు మాట్లాడు. మేడం, మీకు ప్యానెల్ లో పెద్దలకు నమస్కారం. 2.5 సంవత్సరాలు మాత్రమే కాదు మేడం, సరే ప్రజాస్వామ్యంలో ఈ మాట మాట్లాడాలో లేదో తెలియదు కానీ మిగతా 5 సంవత్సరాలు కూడా మేమే అన్నట్టు ఇప్పటి నుంచే ప్లానింగ్ చేసుకుంటున్నాం మేడం. దానికి ప్రజా మద్దతు కూడా దొరుకుతుందన్న సంపూర్ణ భావనతో ఉన్నాం. అందుకోసమే లోకల్లో ఉన్న కౌన్సిలర్స్ కానీ లేకపోతే కార్పొరేటర్లు కానీ గ్రామ పంచాయతీలో గెలిచిన సర్పంచ్లు కానీ వార్డు సభ్యులు కానీ వాళ్ళందరూ ఏది ఒక 8 సంవత్సరాలు రిఫరెండంగా దీన్ని తీసుకెళ్లి ఏది ప్రజల్లో వాళ్ళు వెళ్ళారు. సో సీట్లు గెలవడం ఒక ఎత్తు అయితే చైర్మన్ గానీ మేయర్ పదవులను పొందడం ఇంకో ఎత్తు మేడం. వెంకట్ నాయక్ గారు 2.5 ఉంటేనే మీ వైపు ఉండాలి అంటున్నాం. మీరు అన్నటువంటి ఆ తర్వాత అంటే 5 మొత్తం ఓవరాల్ గా మీ ఉండాలి అని అంటే ఇంకా ఎక్కువ పర్సంటేజ్ రావాలి కదా మేడం. అంటే ఇంకా గ్రోత్ అవుతుంది కదా, ఇంకో ఛాన్స్ ఉంటుంది కదా మేడం. ఎక్కడో 2020 లేకపోతే 2021 ఆ సంవత్సరం కాల పరిమితిలో మాకున్న పరిస్థితి ఏముండే, ఇప్పుడున్న పరిస్థితి ఏముండే అని చెప్పి ఒకసారి మనం బేరేజ్ వేసుకున్నాం. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ తనకున్న అధికార అంశాల్లో భాగంగా ఎంతమందిని కొనుగోలు చేసి ఎంత రాచరికానికి అరాచకానికి దిగజారింది లోకల్లో అని చెప్పి గ్రౌండ్ లో ఉన్న మేము గ్రామ పంచాయతీ లెవెల్లో ఉన్న మాకు కానీ రవికుమార్ గారు కానీ వాళ్ళు కూడా ఏది మక్తల్ లాంటి ప్రాంతంలో ప్రాతినిధ్యం వహించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వారికి కూడా తెలుసు. అంటే అధికారం తన వైపు తీసుకురావడం కోసం వార్డులు సర్పంచులు అలా అన్ని పదవులను గుంజుకొచ్చి అధికార పార్టీలో తీసుకొస్తే అది ఏది డెవలప్మెంట్ జరుగుతుందని చెప్పి ఒక నారేషన్ ఒక పర్సెప్షన్ ని గతంలో బీఆర్ఎస్ బిల్డ్ చేసింది. సో బిల్డ్ చేసి దాన్ని కంటిన్యూ చేసే ప్రయత్నం చేసింది. కానీ మాకు ఆ ఆకాంక్ష కాదు మేడం. కట్టెలు పెట్టేటోళ్ళు లేకపోతే మిగతా వాళ్ళు లేకుండా కేవలం గ్రామ అభివృద్ధికో లేకపోతే పట్టణ అభివృద్ధికో పాల్పడే వాళ్ళు మాత్రమే ఉంటే బాగుంటుందని చెప్పి ఫస్ట్ నుంచి మేము కోరుకుంటున్నాం. ఎక్కడ డబ్బు రాజకీయాలు కానీ ఎక్కడ అధికారిక ప్రలోభాలకు కానీ మేము ఇక్కడ ఇది పాల్పడలేదు. స్వేచ్ఛగా ఎలక్షన్ జరిగినాయి. ఏది బీఆర్ఎస్ కి ఎంతవరకు పర్సంటేజ్ వచ్చిందో అదే విధంగా బీజేపీ కూడా అంతే విధంగా దూసుకొచ్చింది. అంత స్పేస్ ఇవ్వగలిగినాం కాబట్టి ఈ రోజు అధికారం అనేది చాలా ఫెయిర్ గా జరగగలిగింది మేడం. ఇక్కడ మేము ఏమంటున్నాం అంటే వాళ్ళు అంటుంటారు ఒకటే మాట, అధికార పార్టీ కాబట్టి పోలీసులు కానీ వీళ్ళందరూ వ్యవస్థ అంతా వాళ్ళకి అనుకూలంగా పనిచేశారని చెప్పి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సెంటర్ లో ఉంది. పార్లమెంట్ ఎలక్షన్ కానీ అసెంబ్లీ ఎలక్షన్ లో కానీ వాళ్ళు అట్లే అధికారానికి దుర్వినియోగం పాల్పడుతున్నారా? అదేవిధంగా గతంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగిన ఎలక్షన్స్ అన్ని అధికార దుర్వినియోగానికి పాల్పడినవేనా? ఇవన్నీ మాట్లాడుకోవాల్సి వస్తే చాలా అంశాలు ఉంటాయి. సో అలాంటివి ఉండవు మేడం. కేవలం ప్రజల తీర్పు ఉంటుంది. ఆ ప్రజల తీర్పు మేరకే ఏది ఎన్నిక అనేది జరుగుతుంది. దాన్ని ఎవరు మార్చడానికి లేదు. సరే డబ్బు ప్రభావం అనేది నిజంగా చెప్పాలంటే అది అన్ని పార్టీలో ఉన్న వ్యవహారం, కొంత బాధాకరమైన వ్యవహారం. 100% మనం బాధపడాల్సిందే. ఈరోజు సామాన్యుడు పోరాటం చేసేటోళ్ళు ప్రజల తరఫున మాట్లాడేవాళ్ళు ఏది నిలబడాలంటే చాలా ఆలోచించాల్సిన అవసరం ఉంది మేడం. ఎకరాలు అమ్ముకోవాలి, ఉన్న ఫ్లాట్లు అమ్ముకోవాలి, ఏది బంగారాన్ని తాకట్టు పెట్టుకోవాలి, ఇడ్లీని తాకట్టు పెట్టుకోవాలి. అయినా సరే చివరికి గెలుస్తారని నమ్మకం అనేది ఉండదు. ఇది ఒక లాటరీ పద్ధతి లాగా, ఒక జూదం లాగా ఎలక్షన్ ని మార్చిన సందర్భం ఉండే. గతంలో 2014 కంటే ముందు ఎలక్షన్స్ అంటే సరే మందు ప్రభావం ఉండే, మందుతోనో లేకపోతే మిగతా వ్యవహారాలతోనో గెలిచి బయటపడే వాళ్ళు మేడం. కానీ ఇప్పుడు వ్యవహారం అట్లా కాదు మేడం. తాయిలాలు అనేవి ఏది కీ రోల్ ప్లే చేస్తున్నాయి. ప్రధానంగా హైదరాబాద్ చుట్టూరా ఉన్న మున్సిపాలిటీలో అయితే అది భూముల విలువను లేకపోతే భూముల మీద ఆధిపత్యం ఉండడం వలన ఉన్న ఒక 2 ఎకరాలు ఒక ఎకరం అమ్ముకున్నా కూడా దాదాపు ఒక 10-20 కోట్లు వస్తే ఆ 20 కోట్లు కనుక పెడితే మాత్రం చైర్మన్ అభ్యర్థిగా ముందుకు రావచ్చన్న భావనలో ఏమో తెలియదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కొంతవరకు గతం నుంచి దీన్ని అలవాటు చేయడం వల్ల కొంచెం ఇబ్బందికర పరిస్థితులు మారినాయి. దానికి అన్ని పార్టీల వారిగా కొంత ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది మేడం. కానీ మీరు ఒకటి ప్రధానంగా గమనించాలి, అసలు ఎలక్షన్స్ ఉండాలా లేదా ఈ కుర్చీల కోసం ఇప్పుడు ఈ జరగబోయే దీనికోసం ముఖ్యంగా అధికార పక్షమే తెర వెనక ఎక్కువ ఆర్థిక లావాదేవీలు జరుపుతోంది అనేది ఒకటి విమర్శ వస్తోంది మేడం. ఒక చిన్న డిఫరెన్స్ అయితే నేను చెప్పాల్సిన అవసరం ఉంది మేడం. చెప్పండి. బీఆర్ఎస్ పార్టీకి కానీ మాకు కానీ బీజేపీ పార్టీకి ఉన్న చిన్న డిఫరెన్స్ చెప్తా మేడం. సరే బీజేపీ పార్టీ అయితే ఇక్కడ ఎక్కడ కీ రోల్ అయితే ప్లే చేయదు, అది 100% సుస్పష్టం అయితే అయింది. బీఆర్ఎస్ పార్టీ విషయానికి కాంగ్రెస్ పార్టీ విషయానికి వచ్చింది మేడం. కాంగ్రెస్ పార్టీగా మేము కేవలం మేము అధికారంలో ఉన్నాం కాబట్టి అభివృద్ధి ఫలాలను ఇవ్వడంలో కానీ అభివృద్ధిలో మీకు భాగస్వామ్యం అవ్వడంలో కానీ మీకు పనులు ఇవ్వడంలో కానీ మిగతా విషయంలో కానీ మా కోఆపరేషన్ డైరెక్ట్ గా ఉంటుంది, మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు అని చెప్పే ప్రయత్నం ఒకటే చేయగలుగుతుంది తప్ప ఎక్కడ బెదిరింపు రాజకీయాలు చేయడానికి సిద్ధంగా లేదు. మా దగ్గర డబ్బులు లేవు మేడం. డబ్బులు ఇచ్చి
ఏది చైర్మన్ తీసుకున్నంత ఇదిలో మేము లేవు. ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వాళ్ళ స్థాయిలో స్ట్రాటజీ ప్లే చేయడం ఒక ఎత్తు అయితే ఉంటుంది. కానీ డబ్బులు 10 లేకపోతే సంవత్సరాల జనం పాటు 10 సంవత్సరాలు మెంబర్స్ జ్యోత్స్న ఉంటారా గారు అండి? గెలిచిన మెంబర్స్ మీకెందుకు సపోర్ట్ చేస్తారు? జ్యోత్స్న గారు 10 సంవత్సరాల పాటు మూట కట్టుకున్న పైసలు మొత్తం అధికారంలో లేనప్పుడు ఖర్చు చేయాలనేది వాళ్ళ స్ట్రాటజీ మేడం. అది భూముల రూపంలో వాళ్ళు కొల్లగొట్టింది కానీ, కమిషన్ల రూపంలో కొల్లగొట్టింది కానీ, ఫండ్స్ రూపంలో వచ్చింది కానీ, అవన్నీ ఇప్పుడు ఇలాంటి విషయాల్లోనే ఖర్చు చేస్తారు కదా మేడం. మిగతా విషయాలు ఎందుకు చేస్తారు? ఏదో పార్టీ కార్యక్రమాలకు చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి, మిగతా చేసినంత దీనికే కదా. సో ఇక్కడ విషయం ఏంటంటే మేడం, జనాలు ఎటువైపు ఉన్నారు, ఒకటి కౌన్సిలర్లు వెంకట్ నాయక్ ఎటువైపు గారు, ఉన్నారు? వాళ్ళకు పార్టీ ఫండ్ ఎంత ఉందో వాళ్ళు అనౌన్స్ చేశారు కదా, అంటే ఇంత ఖర్చు పెట్టాం ఇంత ఉంది కాబట్టి దాన్ని లెక్క చెప్పాల్సిన అవసరం ఉండదా? ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటారా? లెక్కలో దాన్ని ఉన్నది అంటేనే మేడం, ఖచ్చితంగా లెక్క చెప్పాల్సిందే కదా. పార్టీ కేంద్ర నాయకత్వం చెప్తున్నా మేడం. నేను పార్టీ కేంద్ర నాయకత్వము గ్రౌండ్ లో చేస్తున్న ప్రయత్నాన్ని నేను చెప్తున్నా మేడం. మీరు చూడండి ఒక మాట, ఆ, ప్రతి ఎమ్మెల్యేలకు ఫండ్స్ ఏ రూపంలో సర్పంచ్ ఎలక్షన్స్ కి వచ్చినాయి, ప్రతి ఎమ్మెల్యే సర్పంచ్లకు ఎంత పైసలు ఫండ్ ఇచ్చిందని చెప్పి ప్రతి విషయం లెక్కల్లో సహా చెప్పొచ్చు. ఆ ఫండ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయని కూడా అడగడానికి అవకాశం ఉంటుంది మేడం. లక్షల్లో ఫండ్స్ ఇచ్చే స్థాయి ఇప్పుడు అంటే ఇప్పుడు ఇవాళ మామూలుగా కాంగ్రెస్ వైపు వచ్చి కాంగ్రెస్ సపోర్ట్ తీసుకోవడము, లేదంటే కుర్చీ కోసమో, అంటే ఎందుకు కాంగ్రెస్ కు ఇప్పుడు సపోర్ట్ చేస్తారు? ఆర్థిక మేడం, లావాదేవీలు అయితే ఏవి ఉండవు, ఓన్లీ మేడం, రేపు ఒకటి- ఏదైనా పని చేసి పెడతారని, అంతేనా? అది పార్టీగా ప్రభుత్వంగా మేము చెప్పే అంశం మేడం. కానీ లోకల్లో ఉన్న కౌన్సిలర్ గెలిచి చైర్మన్ కావాలనుకున్న వ్యక్తి, కార్పొరేటర్ గా ఉండి ఇది మేయర్ కావాలనుకున్న వ్యక్తి, ఆయనకంటూ కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి. ఉమ్, అది ఆయన వ్యక్తిగతంగా ఏదైనా చేసుకోవచ్చు కాక, ఆయన ప్రలోభ పెట్టవచ్చు, లేకపోతే వాళ్ళకు గెలవడం కోసము ముందే వాళ్ళకి ఎంతో అంత మనీ ఫండింగ్ కూడా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు కాక. అది ఏంటంటే కేవలం ఒక రాజకీయ పార్టీగా ప్రభుత్వంగా మీకు అవకాశాలు కల్పిస్తామని చెప్పి వాళ్ళకి చెప్పడం మాత్రమే ఉంటది తప్ప, వాళ్ళని బతిమలాడటమో లేకపోతే బలవంత పెట్టడం ఇలాంటివి అయితే జరగదు మేడం. అది జరగని ప్రక్రియ అది. కాబట్టి వాళ్ళు వచ్చే ప్రక్రియ ఏదైతే ఉందో, అధికార పార్టీలో ఉంటే రేపు మాకు మేలు జరుగుతుందని చెప్పి భావనలో వాళ్ళు ఉండి కనుక వస్తే దాన్ని మేము కాదని అనడానికి లేదు కదా మేడం. రాజకీయ పార్టీగా మా ఖాతాలో కూడా ఒక చైర్మన్ లేకపోతే మేయర్ వస్తుందంటే మేమెందుకు వదులుకుంటాం మేడం? మేమే సత్రం నడుపుతలేము కదా, మేము కూడా రాజకీయ పార్టీ కదా. మరి రాజకీయ పార్టీ ఖాతాలో ఒకటి ఉంటుందని చెప్పి భావన మాకు ఉంటుంది. తద్వారా మేము కూడా పార్టీని బలోపేతం చేసుకుంటాం, ఏది ప్రభుత్వాన్ని కూడా అక్కడ మంచిగా నడిపించుకోగలుగుతాం, వాళ్ళ అభివృద్ధిలో భాగస్వాములు అవుతాం, వాళ్ళకి ఏదైనా మంచి పనులు చేయడానికి కూడా ఓకే. ఎటువంటి మళ్ళీ వాయిస్ తీసుకుంటా.